ఈ దేవుడు ఎవరు? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు? నాకు ఇక్కడ మనందరికీ తెలుసా? బహుశా తెలిసి ఉండొచ్చు. కానీ మన దేవుడి గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే. ఇక్కడ సాతానుడు, అపవాది, సాతానుడికి దేవుడి గురించి చెప్పండి తెలుసు. వాడికి తెలుసు. మన నీకు నాకు తెలుసా మన దేవుడు ఎలాంటి? సాతానుడు దేవుడి గురించి తెలుసు. వాడు అంటున్నాడు, నీవు అతనికి అతని ఇంటి వారికి సమస్తమునకు కంచె వేసితివు కదా. అపవాది దేవుడు అంటున్నాడు, అయ్యా యోబు అతనికి అతని ఇంటి వారికి నీవు సమస్తానికి కూడా కంచె వేసావు. కంచె అంటే పొలం ఉంది, లేకపోతే ఒక ప్లాంట్ ఉంటుంది, చుట్టూ వాటర్ సెక్యూరిటీ వేస్తారు, కరెంట్ షాక్లు కొట్టకుండా, లేదా సెక్యూరిటీ కంచె. పొలానికి అయితే జంతువులు రాకుండా చుట్టూ ఒక కంచె లాంటి వేస్తారు. నువ్వు యోబు చుట్టూ కంచె వేసావు. ఏమిటి ఆ కంచె? దేవుని దేవతలు, ఆయన ప్రొటెక్షన్ ఇచ్చాడు, సెక్యూరిటీ, భద్రత. ఆయన మనకి భద్రతనిచ్చే దేవుడు, రక్షణ కోట. మన చుట్టూ కూడా దేవుడి కంచె ఉంటుంది. అతనికి ఉంది, అతని ఇంటి వారికి ఉంది, అతనికి కలిగిన, అతనికి ఏ కలిగి ఉన్నాయి? ఆస్తి పరంగా, కుటుంబ పరంగా అతని ఆస్తి. ఈరోజు నీకు కలిగిన ఆస్తి, నీ బిడ్డల చుట్టూ, నీకున్న సమస్తం చుట్టూ కూడా దేవుడి కంచె ఉంది. అది గుర్తుపెట్టుకో. దేవుడి కంచె ఉన్నప్పుడు దుష్టుడు ముట్టలేడు, ఏ శత్రువు కూడా రాలేడు. ఆయన సెలవిస్తే తప్ప. యోబు జీవితంలో దేవుడు సెలవిచ్చాడు కాబట్టి ఫస్ట్ ఆస్తిపరంగా అతను నష్టపోయాడు, ఆరోగ్యపరంగా నష్టపోయాడు, స్వాస్థ్యాన్ని నష్టపోయాడు, సంతానాన్ని నష్టపోయాడు, శారీరకంగా ఆరోగ్యపరంగా నష్టపోయాడు. మూడింతల దాడులు జరిగాయి. అయినా యోబు దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి స్తుతించాడు. ఇక్కడ మన దేవుడు కంచె వేసే దేవుడు, అంటే భద్రతనిచ్చిన దేవుడు. ఇంకో మాట అన్నాడు, ఏమంటే నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించబడింది. రెండో మాట మనం ఏం చూస్తున్నామంటే, మన దేవుడు చేతి పనిని దీవించే దేవుడు. మన దేవుడు చేతి పనిని దీవించే దేవుడు. ఈరోజు మన చేతి పని, మన చేతితో తలపెడుతున్న ప్రతి పని ఆశీర్వదించబడుతుంది అంటే అది దేవుడు దీవించుతున్నట్టు చేత ఆయన దీవించాడు కాబట్టి బహుగా విస్తరించబడింది. అది ఆర్థికంగా కానీ ఏ విషయంలో కానీ విస్తరించబడుతుంది అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీవెన అక్కడ ఉంది. యోబు జీవితంలో ఈ మాట